హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త ప్రాంతం రావడం జరిగింది ఫ్రెండ్స్. మీకోసం ఒక మంచి వీడియో చేద్దామని ట్రై చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ ప్లేస్ అంతా గమనించుకోండి. మీరు వజ్రాల వేటకు వచ్చే వాళ్ళైతే ప్లేస్ గమనించుకోండి. ఏంటో సూదిముఖ రాయి ఉంది, చెక్కుముఖ రాయి ఉంది, పాలవంచ రాయి ఉంది. ఈ రాయిలో ఉడికిన రాయి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఈ రాయి ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, రాయి అంతా మట్టిగా ఉంది, ఉడికిన రాయి ఫ్రెండ్స్. ఇది లావా వేడికి మంచిగా ఉడికి బాగా అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మట్టి లేకుండా చూపెడుతున్నాను మీకు. ఇదిగండి రాయి మన దగ్గర ఈరోజు వాటర్ లేదు ఫ్రెండ్స్, కడుగుతానికి వాటర్ లేదు కాబట్టి మనం ఇట్లాగా మట్టి ఉండే డైరెక్ట్ వీడియో చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. ఇలాంటి రాయి ఉండకాడ కూడా, ఎందుకంటే ఈ లావా వేడికి ఉడికిన రాయి కదా ఫ్రెండ్స్. ఇది లావా వేడికి ఉడికిన రాయి దగ్గరలో ముందులో ప్రాంతంలో వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకేం దొరకలేదు ఈరోజు. లక్కుగా తిరుగుతున్నాం మన ప్రాంతం అంతా. ఈ రాయి మీకు దొరికితే మీకు చూపెడుతున్నాను వీడియోలో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలా మెరుస్తున్నాయో రాళ్ళన్నీ. అవి చూడండి, ఇవన్నీ బిస్తలు ఫ్రెండ్స్. ఒంటిలో అవపడేవన్నీ బిస్తల్స్, అన్నీ బిస్తల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ అంటే అన్ని బిస్తలే ఉండే ఇక్కడ. ఇంకోండి ఫ్రెండ్స్, అన్ని బిస్తలు చూడండి ఎలా ఉండేయో. తేనె కలర్ బిస్తలు అన్నీ ఉండేవి. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి. ఇంకోండి ఫ్రెండ్స్, చూస్తున్నారా ఉడికిన రాయి ఎలాగ పడుతుందో. ఉడికిన రాయి ఫ్రెండ్స్ అది. ఇలాగ ఉడికిన రాళ్ళు కూడా మనకి మెట్లో బాగా తగులుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వైట్ మొత్తం మెరుస్తుంది ఫ్రెండ్స్. వజ్రంలానే మెరుస్తుంది. కాకపోతే మన దగ్గర వాటర్ లేదు కాబట్టి ఈరోజు కడుగుతానికి మీకు ముడిరాయి చూపెడుతున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, అచ్చం ముడిరాయి అది. తీసుకొని రాళ్ళని ఈరోజు పాడేయటం జరుగుతుంది, ఎందుకంటే మన దగ్గర వాటర్ లేదు, అంత ముడిరాయి తగులుతుంది. ఇదిగోండి, ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి. ఆల్ అని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కామెంట్ రూపంలో ఎదురగిన తెలుగులో అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మీకు అడ్రస్ చెబుతున్నా ఫ్రెండ్స్. ఈ ప్రాంతం వచ్చేసి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో కోళ్ళూరు అనే గ్రామంలో ఫ్రెండ్స్. ఎంత అది గమనించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళూరులో వాటర్ లేదు కాబట్టి ఇంకా ఎక్కువ అటే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మంచి మంచి ప్లేస్లు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు వెళ్ళని ప్లేస్లు కూడా మేము కొత్త కొత్త ప్లేస్కి వెళ్తాము. అందుకనే మీకు చూపెడదామని ఈరోజు. ఎక్కువగా చెట్లు లేకుండా మట్టే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో. అడవులు అయినా కూడా చూడండి, గమనించుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారా పాలవంచరాయి ఎంత పాలవంచరాయి ఫ్రెండ్స్. పాలవంచరాయి కాడ మనకి ఇట్లాగా